లేదా ఇలాంటి క్యారెక్టర్ రీఎంట్రీ ఇవ్వాలని ఏమన్నా, అంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన ఏమన్నా ఉందా అసలు యాక్చువల్గా మీరు ఈ సినిమా చేయకముందు? ఈ సినిమా అంటే అండి ఇలాంటి రోలు అలాంటి రోల్ అని మనం డిసైడ్ చేయలేము, ఎందుకంటే మనకి అలాగా క్రియేట్ చేయబడవు కాబట్టి. బట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతే ఉంటేనే వెళ్దాము అన్న థాట్ ప్రాసెస్లో ఉన్నది అయితే షూర్. అంతగా నన్ను మోటివేట్ చేసి అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే అప్పుడు చేద్దాం. రాలేదనుకోండి ఇలాగే వీఆర్ ఫైన్ కదా. సో అలా ఉంటుంది అని మేము అనుకున్న, నేను అనుకున్నాను అనమాట. సో వెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అప్పుడు నేను మా ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నారు, ఇన్ని రోజులు మరి ఏవేవో మనం విన్నాము, ఏవేవో చేద్దాం అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు, ఇలా అంత అయ్యాయి, కాబట్టి ఇది వస్తే కనుక మరి అయితే చేసేయి, బికాజ్ మనకు కావాల్సినప్పుడు మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు రావు. సో ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు చేసేయి అని చెప్పారు. ఓకే, అంటే ఇది పర్ఫెక్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అనుకుంటున్నారా? డెఫినెట్గా స్ట్రాంగ్ కంబ్యాక్ అండి. మీరు చూస్తే కూడా మీరు అంటారు లాయా ఈ రోల్ ఎందుకు చేసింది. ఇప్పుడు అమర్ అక్బర్ యాంథనీ నాకు కంబ్యాక్ అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేశాను అలాంటి దాంతో ఎందుకు కంబ్యాక్ చేశారు అని. ఇప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూలు ఇచ్చి ఇలాగే స్పీచ్ ఇచ్చి ఇలాగే ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇలా చేశాను అనుకోండి, అప్పుడు మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేసేవాళ్ళు ఎందుకు అలా ఎందుకు చేశారు. బట్ ఇది మీరు క్వశ్చన్ చెయ్యరు, నన్ను ఎందుకు చేశారో మీరు చూస్తే అని అర్థం చేసుకుంటారు. సో దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్ అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే వేణు శ్రీరామ్ గారు మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా నేను చేయాలనిపించిన, అంటే ఒక కోర్ పాయింట్ ఉంటుంది ఎక్కడ మీరు, అంటే ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని ఎక్కడ డిసైడ్ అయ్యారు? మెయిన్ థింగ్ అండి, అంటే ఇది ఫస్ట్ చెప్పడమే అది ఏంటంటే ఇది సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ మీద నడిచే ఫిల్మ్ మొత్తం టోటల్గా అదే ఎమోషన్, అంటే వాళ్ళు ఉన్న ఫ్రేమ్లో లేకపోయినా ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది, ఆ ఎమోషన్ కోసం జరుగుతున్న స్టోరీ. సో ఇది అది అనగానే దట్స్ ఇంపార్టెంట్ రోల్ అని నాకు అర్థమైపోయింది. అండ్ దెన్ ఇది నేను ఎప్పుడు టిమ్మిడ్గా లేకపోతే భయపడుతూ లేకపోతే ఒక కామెడీ లేకపోతే ఒక సిల్లీగా లేకపోతే ఇలా చేసినవి కానీ ఎప్పుడు ఇంత సీరియస్గా ఒక స్ట్రాంగ్ ఉమెన్ రోల్ చేసింది కాదు. సో వినంగానే నాకు ఇది నేను చెయ్యాలి కదా, ఇది ఎప్పుడు నేను చేయలేదు కదా, ఇది బాగుంది కదా అన్న ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అయిందండి. అండ్ స్టోరీ మొత్తం విన్నాక, నా క్యారెక్టర్ వర్కే అది, నా స్టోరీ మొత్తం విన్నాక హౌ దట్స్ ఫ్లోయింగ్, ఎవరెవరు వస్తున్నారు ఏమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది ఏంటంటే అది నేను రెగ్యులర్ ఫిల్మ్స్లా నాకు అనిపించలేదు. సో అందుకని ఐ ఫెల్ట్ నేను ఇది చెయ్యాల్సి అని అనుకున్నాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చారు కదా, మన కెమెరా ముందుకు, అంటే ఫస్ట్ షాట్ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ షాట్ ఎలా, అంటే మేబీ నర్వస్ ఫీల్ అవుతాననేమో మరి. ఏ షాట్ చేశారండి ఫస్ట్? చాలా సైకిల్ మీద వెళ్తూ ఉన్న షాట్ చేశానండి. చాలా చాలా సింపుల్ షాట్సే చేసాము ఫస్ట్ 2 days అయితే. వెరీ వెరీ సింపుల్, అసలు అది స్ట్రెస్ పడాల్సిన షాట్స్ కాదు. కానీ అదే ప్రాబ్లీ నేను టెన్షన్ పడతాను లేకపోతే ఇలా అవుతుందని ఏమో అవి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసాము, సోలో షాట్స్ స్టార్ట్ చేసాము. కానీ నేను పెద్ద టెన్షన్ ఫీల్ అవ్వలే, కానీ బట్ నేను ఎలా ఉంటాను ఇప్పుడు ఈ కొత్త కెమెరాలు, ఇప్పుడు ఇంత పవర్ఫుల్ కెమెరాస్ అన్నీ ఉంటాయి, నేను ఎలా ఉంటాను ఇప్పుడు స్క్రీన్ మీద అనేది మానిటర్లో అంటే ప్రతిసారి వెళ్ళి చూసుకోవాలనిపిస్తుంది. ఆయనేమో స్ట్రిక్ట్గా అమ్మో మా డైరెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అసలు. ఆయన ఏంటంటే మీకెందుకు, నేను ఉన్నా కదా, బాగుందా బాగాలేదా కరెక్షన్ చెప్పడానికి, మీరు ఎందుకు వచ్చి చూసుకుంటారు అంటే, నేను సార్ మాకు ఇదివరకు ఎలాగో మానిటర్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి చూసుకొని ఇవ్వండి అంటే, కాదు మీరు చూసుకున్న దగ్గర నుంచి దాంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, మీరు ఒకటి అనేసుకుంటారు, అది అలా ఫిక్స్ అయిపోతారు, నేను చెప్పింది మీరు ఫాలో అవ్వాలి, సో మీరు చూడద్దు. సరే అప్పుడప్పుడు సార్ రిక్వెస్ట్ చేసి ఏదో ఒకసారి చూడనిచ్చేవారు, మామూలుగా అయితే చూడనివ్వలే.